అందరికీ నమస్కారం. నేను మీ గోపాలయ్య గారిని. చాలా మంది నన్ను జాతకానికి వచ్చినప్పుడు పాపం చాలా ఇబ్బందుల్లో ఉండే అడిగే ప్రశ్న ఏమిటంటే, మా ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోవాలంటే ఏం చేయాలి? ఇందులో గొప్పతనం ఏమిటంటే, వచ్చిన వాళ్ళు ఆ నెగటివ్ ఎనర్జీ ఉంది అని ముందు గ్రహించాలి. అది చాలా గ్రేట్. అది డాక్టర్కైనా సరే ఎవరికైనా సరే ముందు రోగం ఏమిటో తెలిస్తే తర్వాత మనం ఏ విధంగా కూడా దానికి మనం చికిత్స చేయొచ్చు. అలాగా మన ఇంట్లో నెగిటివ్ ఉందని ఎలా కనుక్కున్నారండి అంటే, ఎప్పుడు కూడా ఇంట్లో గొడవలు, భార్యాభర్తల మధ్య దూషణ, చెవికి వినపడని మాటలు, తిట్లు, పిల్లల మీద అరవడాలు, పెద్దలు కసురుకోవటాలు, ఒకరి మీద ఒకరు నిందించుకోవటాలు, భయానకమైన నెగిటివ్ ఎనర్జీ అన్నమాట. అదే మీరు గుడికి వెళ్ళండి, గుడిలో ఏముంటుందండి? పూజారి గారు ఏం చేస్తుంటారు? చక్కగా అమ్మవారినో స్వామినో హారతి తీస్తూ మంత్రాలు చదువుతూ మనమంతా ఆ చేతులు కట్టుకుని నిలబడతాం. ఎందుకు చేతులు కట్టుకుంటామండి? వచ్చే మాటలు అంత దివ్యంగా ఉంటాయి కాబట్టి చేతులు కట్టుకొని చక్కగా ఆ మంత్రాలు వింటాం. అంటే ఏమిటండి? గుళ్ళో మీకు పాజిటివ్ ఎనర్జీ ఉందని తెలిసింది. మరి మీ ఇంట్లో ఎందుకు లేదండి? అక్కడ పూజ అవుతుంది, ఇక్కడ దొబ్బడాలు అవుతుంది. ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసుకోవడం, ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం, పనికిరాని చెత్త విషయాల మీద ఆర్గ్యుమెంట్ చేయటం, ఇదంతా నెగిటివ్ ఎనర్జీకి కారణం అండి. కొన్ని ఇల్లు చూడండి, ముఖ్యంగా బాగా డబ్బున్న వాళ్ళు, కోట్లు సంపాదించిన వాళ్ళ ఇళ్ళలో చూడండి, ఎంత పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందో తెలుసా అండి? ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు, ఎంత బిజీగా ఉంటారు, ఉన్న డబ్బుని 4 ఇతరులు ఎలా చేయాలో ఆలోచిస్తుంటారు, తక్కువ మాట్లాడుకుంటారు, భార్య గొప్పగా భార్యకి మంచి మర్యాద ఇస్తారు, ఆమె పనిలో ఆమె ఉంటుంది, భర్త పనిలో భర్త ఉంటారు. అలాగా వాళ్ళు ఎందుకు గొప్ప వాళ్ళు అయ్యారంటే కేవలం మంచి సుభాషితాలండి, మంచి మాటలు. ఆ మంచి మాటలే మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుతాయి. మరి దానికి ఏం చేయాలో 30 సార్లు చెప్తాను నేను అందరికీ. ఉదయం లేవగానే విష్ణు సహస్రనామం పెట్టండి, ఆదిత్య హృదయం పెట్టండి, అమ్మవారు లక్ష్మీ మంత్రాలు పెట్టండి, సాయంకాలం మళ్ళీ ప్లే చేయండి, విష్ణు సహస్రనామం, అమ్మవారి మంత్రాలు, లక్ష్మీ మంత్రాలు చదవండి, చదివించండి, ఇంట్లో పెట్టండి. 2 పూట్ల దీపం పెట్టండి, దరిద్రం మొత్తం దొరికిపోతుంది. ఉదయం ఒక దీపం పెట్టండి, సాయంకాలం 2 ఒత్తులు వేసి 2 దీపాలు పెట్టండి, ఉదయం కానీ సాయంకాలం కానీ. ఆ దీపం కూడా మన వైపు కాదు చూడాలండి, దేవుడి వైపు తిప్పండి, దేవుడు చూడాలి. అది కూడా కాన్సెప్ట్ పెట్టుకోండి. ఇల్లు ఎంత నీట్గా శుభ్రంగా డస్ట్ లేకుండా ఉంటే ఇంట్లో అంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అని గ్రహించండి. మనం ఏదో సామాన్లు తెస్తామండి, ఫ్రిడ్జ్ తెస్తాము, ఏసీ తెస్తాము, ఎన్నో గిఫ్ట్లు వస్తాయి, ఏవో తెస్తాము. ఆ డబ్బాలన్నీ మనం ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తామండి? అటక మీద పెడతాం. అసలు పెద్ద గోడవనా ఇల్లు అర్థం కాదు. ఆ మధ్యతరగతి మెంటాలిటీ, ఒక డబ్బా వస్తే ఆ డబ్బాని పడే బుద్ధి కాదు, దాన్ని అక్కడ ఏదో 6 నెలలు తిప్పుతారు. ఆఖరికి అది ఒకరోజు చిరిగి కనిపిస్తుంది, తడిసిపోయి కనిపిస్తుంది, దాని అప్పుడు బయట పడేస్తాం. ఇది ముందే పడేస్తే ఇంకొకటి యూజ్ అవుతుందిగా. కాబట్టి పనికిరాని వస్తువులు ఇంట్లో పెట్టుకోవడం, పనికిరాని మాటలు చెప్పటం, మంచి మంచి మంత్రాలు మిస్ అవ్వటం, దీపాలు ఆరాధన చేసుకోకపోవటం, ఇంటి ముందు తెల్ల గుమ్మడికాయ దిష్టి కోసం పెడితే అది వారంలో గుళ్ళిందనుకోండి, మీ ఇంట్లో అంత దరిద్రం ఉందని అర్థం. సంవత్సరమైనా కూడా ఆ కాయ అలాగే ఉందనుకోండి, మీ ఇంట్లో అదృష్టం ఉందని అర్థం. ముఖ్యంగా చెప్తున్నాను, పనికిరాని మాటలని క్లోజ్ చేసి పనికొచ్చే మాటలు మాట్లాడుతూ ఇంటిని శుభ్రంగా పెట్టుకొని పనికిరాని వస్తువులు బయటపడేసి, ఎప్పుడు కూడా తమ చదువుల విషయంలో కానీ తమ వృత్తి విషయంలో, బిజినెస్ విషయంలో మైండ్ పెడితే మనం జీవితంలో పైకి వస్తామనేది గ్రహించండి. ఖచ్చితంగా మీకు నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది, కేవలం పాజిటివ్ ఎనర్జీ మాత్రమే మీ ఇంట్లో ఉంటుంది. దానివల్ల అష్టలక్ష్మి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది.